నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. అక్టోబర్ 6థ్ అండ్ 7థ్ నుంచి మనకి 2 న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. యూఎస్ వాళ్ళకి, ఇండియా టైమింగ్స్ అందరికీ సూట్ అయ్యేలాగా ఉంటాయి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ బ్యాచెస్ కంపల్సరీ జాయిన్ అవ్వచ్చు. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని ఆఫ్టర్ ఫెస్టివల్ పెట్టారు. అండ్ ఇప్పుడు టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్. బెల్లీ ఫ్యాట్ ఒక్కటే కాదండి, మీకు డెలివరీ తర్వాత వచ్చిన పొట్ట అయి ఉండొచ్చు, లేదా యాక్టివ్‌నెస్ లేకుండా ఇంకేదైనా హెల్త్ ప్రాబ్లమ్స్, హార్మోనల్ ఇంబాలెన్సెస్ వల్ల, లేదా బ్లోటింగ్ వల్ల వచ్చిన ఎలాంటి పొట్టకైనా సరిపోయేలాంటి ఆసనాస్ చూపిస్తాను. ఫస్ట్ ఒకటి చూడండి. మనం ఇప్పుడు ఏదైనా వెయిట్ లాసో, హెల్త్ ప్రాబ్లమ్ తగ్గించుకోవాలి అనుకునే ప్రాసెస్‌లో డేలోనే అన్నీ చేంజ్ చేసేసుకోవాలని చూస్తున్నారు. అలా చూడకండి. డేలో ఒక్క రోజులో అన్నీ మారిపోవాలి అని పెట్టకండి. మనం ఎలా తింటూ వస్తున్నామో దాన్నే బెటర్ చేయండి. అంటే అన్ని రకాల గ్రెయిన్స్ ఉండాలి. అన్ని రకాల లెగ్యూమ్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోండి చాలు. అంటే మిల్లెట్స్ తినండి, కీనువా తినండి, అమరన్ తినండి, రాజ్‌గిర ఫ్లోర్స్ తింటా ఉండండి. యవలు దొరుకుతాయి, యవలు దొరికితే అది తినండి. ఇట్లా రకరకాలు తినండి. ఓన్లీ అన్నం, చపాతీ, అన్నం, చపాతీ. మంచి అంటే చపాతీ డైటింగ్‌లోకొస్తే, లేదంటే అలా కాదు. అన్నం తినొచ్చు, చపాతీలు అన్నీ తినొచ్చు. వీటితో పాటు ఇవన్నీ కూడా ఉన్నాయనుకోండి, మన గట్ హెల్త్ చాలా బావుంటుంది. మీ గట్ హెల్త్ బావుందనుకోండి, అంటే గుడ్ బాక్టీరియా, ఫెర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకుంటున్నారు. ఇడ్లీ, దోస, మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ దోస ఇట్లాంటివి తీసుకుంటున్నప్పుడు గుడ్ గట్ బాక్టీరియా వస్తదా? దీనివల్ల వైటమిన్ బి12 కూడా చాలా మంచిగా వస్తది బాడీకి. సో, ఎలాంటి డెఫిషియన్సీస్ మీకు రాకుండా ఉంటాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. సో, ఇట్లా మీరు ఆలోచిస్తే వందల రకాల అడ్వాంటేజెస్ ఉంటాయి. జస్ట్ కొంచెం సింపుల్ చేయండి. ఫుడ్‌ని మంచిగా చేసుకోండి చాలు. ఏ పిచ్చి డైట్‌లు మనకు అవసరం లేదు. యోగా 1 అవర్, వాకింగ్ 1 అవర్, చిన్న చిన్న టిప్స్ ఫాలో చేయండి. స్పైక్ అవ్వకుండా ఉంటది మనకెక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ లేచి మలాసన్‌లో కూర్చొని వార్మ్ వాటర్ తాగుతున్నారు. దానివల్ల మీకు డైజెషన్ చాలా జరుగుతది. కోలన్‌కి చాలా మంచిది. కోలన్ క్యాన్సర్ కేసెస్ 75% రేజ్ అయ్యాయంటే అర్థం చేసుకోండి మన సిట్యుయేషన్ ఎలా ఉందో. సో, గట్ హెల్త్, డైజెషన్ చాలా బాగుండాలి. డైజెషన్ అసలు ఇగ్నోర్ చేయకూడదు. తిన్న వెంటనే వజ్రాసనాలో కూర్చోండి. ఇప్పుడు చూడండి, వజ్రాసనాలో కూర్చొని తిన్న వెంటనే కంపల్సరీ జస్ట్ ఒక 1-2 మినిట్స్ అండ్ తర్వాత ఊర్ధ్వ తాడాసన్ 5 రౌండ్స్ చేసుకొని ఒక 5-15 మినిట్స్ వాకింగ్ తీసుకొని చాలు. డైజెషన్‌కి చాలా చాలా మంచిది. బ్లోట్ అవ్వకుండా ఉంటుంది. మీకు అసలు పొట్టనే ఉండదు. చాలా బాగా జరుగుతాయి ఇవన్నీ కూడాను. డైజెషన్ ఇంప్రూవ్ చేస్తది. స్పైక్ ఎక్కువ అవ్వకుండా చూసుకుంటది. ప్రీ డయాబెటిస్, డయాబెటిస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, పీసీఓఎస్ ఉన్నా కూడా చాలా మంచిది. హార్మోనల్ ఇంబాలెన్సెస్‌కి మంచిది. చూసాం కదా, చిన్న చిన్న విషయాలు బట్ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్. ఎర్లీ డిన్నర్, ఎర్లీ టు బెడ్. మార్నింగ్ లేవండి 6 వరకి, 10:30, 11 వరకి మాక్సిమం పడుకోండి. 6:00 వరకు లేవండి. అగైన్ స్టార్ట్ యువర్ డే. రైట్? ఇప్పుడు మంచి ఆసనాస్ చూపిస్తాను. ప్రాక్టీస్ చేద్దాం. మొబిలిటీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఫ్లెక్సిబిలిటీతో పాటు. ఫర్ ఎగ్జాంపుల్, అసలు మీరు వీపు గోక్కుందాం అనుకోని వెనకాల చేయి పెట్టినా కూడా చాలా మందికి ఇక్కడ పట్టుకుంటా ఉంటాయి. అవునా? సో, ఎందుకు? మొబిలిటీ సరిగ్గా లేక. సో, అట్లా ఇబ్బంది అయ్యి బాడీ ఆ టైట్‌నెస్ వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నారు. అలా కాదు. మంచి మొబిలిటీ కూడా ఇంప్రూవ్ అవ్వాలి. చేతులు 2 ఫోల్డ్ చేసుకొని బ్యాక్ సైడ్ తీసుకోండి. ఇన్‌హేల్ తీసుకోండి. ఎక్స్‌హేల్ ఫార్వర్డ్. మళ్ళీ చాలా స్లోగా ఇన్‌హేల్ సెంటర్. ఎక్స్‌హేల్ స్లోలీ డౌన్. మళ్ళీ స్లోలీ సెంటర్. ఇది డైజెషన్‌కి మంచిది. డయాబెటిస్, ప్రీ డయాబెటిస్‌కి మంచిది. ఫ్లెక్సిబిలిటీ, మొబిలిటీ బ్యాక్‌కి చాలా చాలా మంచిది. సో, ఇదొక 10 రౌండ్స్ వచ్చేలాగా చూసుకోండి. ఇదొక 10 రౌండ్స్ తీసుకోండి. చెప్పాను కదా, చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. గట్ హెల్త్‌కి, డైజెషన్ మంచిగా అవ్వడానికి, ప్రీ డయాబెటిస్, డయాబెటిస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, పీసీఓఎస్, హార్మోన్స్, జస్ట్ ఫార్వర్డ్ బెండింగ్స్. సో, ఇది అయిపోయిన తర్వాత స్లోగా ఫార్వర్డ్ తీసుకొని, చాలా స్లోగా తీసుకుందాం. కాళ్ళు 2 బ్యాక్ సైడ్ తీసుకోండి. ఎగ్జాక్ట్‌లీ షోల్డర్ లెవెల్ కింద చేతులొచ్చేలా చూడండి. సో, చిన్న పుషప్ ఇవ్వండి. 1, 2, 3, 4, 5. మళ్ళీ చాలా స్లోగా బ్యాక్ సైడ్ స్ట్రెచ్ తీసుకొని స్లోలీ మళ్ళీ ఫార్వర్డ్ రండి. మళ్ళీ స్లోలీ ప్లాంక్‌కెళ్ళండి. ప్లాంక్‌లో ఒక ఫ్యూ సెకండ్స్ ఉంచి ఇప్పుడు స్లోలీ 1, 2, 3, 4. మళ్ళీ స్లోలీ డౌన్. మీరు కావాలంటే ఒకసారి మళ్ళీ చైల్డ్‌లో రిలాక్స్ అయ్యి మళ్ళీ చాలా స్లోగా ఫార్వర్డ్ వచ్చి 1, 2, 3, 4, 5. మళ్ళీ చాలా స్లోగా బ్యాక్. మళ్ళీ చాలా స్లోగా ఫార్వర్డ్ ప్లాంక్. మళ్ళీ సేమ్ 1, 2, 3, 4. మళ్ళీ స్లోగా రిలాక్స్. ఇది స్లోగా ఒక 10 రౌండ్స్ వచ్చేలాగా చూడండి. 10 రౌండ్స్ వచ్చిన తర్వాత స్లోలీ కాలు లిఫ్ట్ చేసి, ఇది టోన్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతది. కోర్ స్ట్రెంగ్తెన్ అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతది. స్లోగా రేస్ చేసి స్లో సర్కిల్స్ 1, 2, 3, 4, స్లోలీ 5. ఇప్పుడు స్లోలీ 1,
2 3 4 5 6 7 8 9 10. స్లోగా సెంటర్. మళ్ళీ సేమ్ రైట్ లెగ్ లిఫ్ట్ చేయండి. మనకి తగ్గడానికే కాకుండా స్ట్రెంగ్త్ అవ్వడానికి కూడా చాలా మంచిది. 3 4 స్లోలీ 5. మళ్ళీ 10 రౌండ్స్ అప్ అండ్ డౌన్. పల్సెస్ తీసుకుని 2 3 4. వెరికోస్ వీన్స్ ఉన్న మొత్తం కాళ్ళకి సర్క్యులేషన్ చాలా బాగా జరుగుతుంది కాబట్టి ఎలాంటి ఇష్యూస్ రాకుండా ఉంటాయి. త్రూ అవుట్ ద లెగ్స్ కూడా చాలా చాలా మంచిది. మళ్ళీ స్లోగా సెంటర్ తీసుకుని స్లోలీ సెంటర్ తీసుకొని మళ్ళీ ప్లాంక్ వచ్చేసి రైట్ని ఆన్ మ్యాట్ తీసుకొని స్లోగా సైడ్ ప్లాంక్. మళ్ళీ చాలా స్లోగా ప్లాంక్ రండి. మళ్ళీ స్లోలీ సెంటర్, స్లోలీ సైడ్ ప్లాంక్. మళ్ళీ చాలా స్లోగా ప్లాంక్. మళ్ళీ రైట్ నీ ఆన్ మ్యాట్, సైడ్ ప్లాంక్. మళ్ళీ ఫార్వర్డ్ టు ప్లాంక్. ఇదంతా స్ట్రెంగ్త్ అవ్వడానికి మన ఓన్ బాడీ వెయిట్ని యూజ్ చేస్తాం కదా, సో మనకు మజిల్స్కి జాయింట్స్కి చాలా చాలా మంచిది. స్లోలీ పైకి, స్లోలీ మళ్ళీ సెంటర్. స్ట్రెంగ్తనింగ్ అనేది ఎస్పెషల్లీ యోగాలో మన ఓన్ బాడీ వెయిట్ యూజ్ చేస్తాం కాబట్టి ప్రాపర్ యాంటీ ఏజింగ్ అని కూడా అనొచ్చు. మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్ టు ప్లాంక్. చైల్డ్ రిలాక్స్ అవ్వండి. ఫ్రమ్ చైల్డ్ స్లోగా ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ తీసుకుని చూడండి, స్ట్రెచ్ నీ అవుట్, లుక్ అప్, ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ ప్రెస్టాసన్ 2 తీసుకుని లిజర్డ్ పోజ్. మళ్ళీ చాలా స్లోగా డౌన్, స్ట్రెచ్ నీ అవుట్, లుక్ అప్, ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోగా అప్. మళ్ళీ స్లోలీ రిలాక్స్ ఇన్ చైల్డ్. మళ్ళీ రైట్ లెగ్ ఫార్వర్డ్, స్ట్రెచ్ నీ అప్, లుక్ అప్, ఇన్హేల్. ఈ థైరాయిడ్కి, హార్ట్ హెల్త్కి, లంగ్స్కి చాలా చాలా మంచిది. అండ్ ఈ కింద ఏదైతే స్ట్రెచ్ వస్తుందో ఇది మనకి ఆర్మ్ స్ట్రెంగ్త్ అవ్వడానికి, కోర్ స్ట్రెంగ్త్ అవ్వడానికి, పెల్విక్ ఫ్లోర్కి, అంటే పీసీఓడి, పీసీఓఎస్, ఇరెగ్యులర్ పీరియడ్స్, ఇట్లాంటి ఏ ఇష్యూస్, ఇన్ఫర్టిలిటీకి అన్నిటికీ కూడా చాలా మంచిది అనమాట. ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ అప్. మళ్ళీ స్లోలీ డౌన్, స్ట్రెచ్, ఇన్హేల్, ఎక్స్హేల్, పైకి. మళ్ళీ స్లోలీ చైల్డ్లో రిలాక్స్ అవ్వండి. కంప్లీట్ రిలాక్సింగ్ చైల్డ్. మళ్ళీ చాలా స్లోగా సెంటర్, స్లోగా రిలాక్స్ అవ్వండి. షోల్డర్స్ రిలాక్స్, హ్యాండ్స్ రిలాక్స్, మొత్తం కంప్లీట్ రిలాక్సేషన్ రాని. స్లోలీ రొటేషన్స్ తీసుకుని, వెరీ గుడ్. రివర్స్ డైరెక్షన్స్ తీసుకుని స్లోగా సెంటర్, రిలాక్స్, కంప్లీట్ సెంటర్, రిలాక్స్. ఇప్పుడు స్లోలీ రైట్ లెగ్ ఓపెన్ చేసి లెఫ్ట్ లెగ్ అర్ధవీరాసన్ ఇలా తీసుకోండి. మీకు ఇట్లా ఇబ్బంది అవుతే రెగ్యులర్ వేలో నార్మల్ సైడ్కి తీసుకున్నా సరే, మీ కంఫర్ట్ చూసుకోండి, ఏం పర్వాలేదు. స్లోలీ ఇంటర్లాక్ తీసుకొని స్లోగా ఇలా 1 2 3 4, ఎంత కుదిరితే అంత. బాడీని ఫోర్స్ చేయకండి. హౌ మచ్ ఎవర్ యూ కెన్. స్లోగా ఫార్వర్డ్ తీసుకోండి. 5 6. పొట్ట మీద మంచి ప్రెషర్ వస్తుంది. ఫార్వర్డ్ బెండ్స్, అర్ధ పశ్చిమోత్తనాసన్, అర్ధవీరాసన్, అర్ధ పశ్చిమోత్తనాసన్ కాంబినేషన్ కదా. ప్రాపర్ హిప్ ఓపెనింగ్, ప్రాపర్ ఫార్వర్డ్ బెండింగ్. సో ఓవరాల్ బాడీకి ఫ్యాట్ లాస్ అవ్వడానికి, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, డైజెషన్కి, ఇవన్నిటికి, వెరికోస్ వీన్స్, ఇట్లాంటి అన్ని ఇష్యూస్కి కూడా చాలా చాలా మంచిదన్నమాట. ఇది ఒక 20 రౌండ్స్ రానివ్వండి. స్లోగా సెంటర్, రైట్ లెగ్ క్లోజ్ చేసి జస్ట్ స్లోగా స్ట్రెచ్ తీసుకోండి, జస్ట్ బెటర్ అవ్వడానికి. మళ్ళీ స్పైన్ స్ట్రైట్ తీసుకొని కొంచెం ఇలా సైడ్స్కి వెళ్ళిపోతూ ఉంటుంది బాడీ, కొంచెం అలవాటు అవుతుంది. అర్ధవీరాసన్, వీర్ ఆసన్. వీర్ అంటే హనుమంతుడు అనమాట, హనుమాన్ గారి నుంచి వచ్చిన ఆసన్ కాబట్టి బ్యూటిఫుల్ ఆసన. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ ఫార్వర్డ్. మళ్ళీ చాలా స్లోగా సెంటర్. ఇది ఒక 5 to 10 రౌండ్స్ రాని. ఇప్పుడు స్లోలీ లెఫ్ట్ లెగ్ ఓపెన్ తీసుకుని, నీ పెయిన్స్ ఉంటే మీరు ఈ ఆసన చేయరాదు, కాళ్ళు రెండు ఓపెన్ తీసుకుని డైరెక్ట్ పశ్చిమోత్తనాసన్ డ్రిల్స్ చేసుకుంటే బెటర్. సో రైట్ లెగ్ అగైన్ సైడ్ తీసుకుని స్లోలీ సేమ్ ఈ లెగ్ మీద కూడా అంతే. మనకి ఒక 20 స్ట్రెచెస్ వచ్చేలా చూడండి, ఇట్లా సరిపోతుంది. మళ్ళీ స్లోగా సెంటర్, మళ్ళీ లెఫ్ట్ లెగ్ క్లోజ్, అర్ధవీరాసన్, స్పైన్ స్ట్రైట్ తీసుకొని
ప్రాణ ఫ్లో చాలా చక్కగా ఉంటది. సో, ఇంబాలెన్సెస్ ఉన్నా పోవడానికి హెల్ప్ చేస్తది. మనం ప్రతీది మనం చేసే ప్రతి ఆసన, ప్రతి మూవ్‌మెంట్ జస్ట్ మీరు సుఖాసనంలో కూర్చొని జస్ట్ మీరు అర్ధవీరాసన, ధ్యాన వీరాసనంలో కూర్చున్న ఇవన్నీ కూడాను డైజెషన్‌కి, గట్ హెల్త్‌కి, హార్మోన్స్‌కి అన్నిటికి ఇట్లా రకరకాల అడ్వాంటేజెస్ ఉంటాయి. సో, ఎవ్రీథింగ్ వి డూ ఇన్ యోగా చాలా డెప్త్ కాన్సెప్ట్ ఉంటుంది మనకి. సో, మంచిగా స్లోగా సెంటర్ 2 డీప్ బ్రీత్స్ ఇన్ అండ్ ఔట్ తీసుకోండి. స్లోగా సెంటర్, రిలాక్స్. చాలా స్లోగా ఫార్వర్డ్ రిలాక్స్ చేసుకొని ట్యాపింగ్ తీసుకొని ఒక 5 సెట్స్ ఆఫ్ సూర్య నమస్కారాలు తీసుకొని కంపల్సరీ ప్రాణాయామం ఉండాలి. అనులోమ్ విలోమ్ ప్రాణాయామం ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ చేసుకునేలాగా చూడండి. అసలు చాలా అంటే చాలా మంచిది. మనకి ప్రాణాయామం ఏంటి అని మీకు అనిపించొచ్చు. కానీ ప్రాణాయామం తోటి లంగ్స్‌కి, హార్ట్‌కి ఆక్సిజన్ చాలా బాగా ఎళ్తది కాబట్టి ఆక్సిజన్ సప్లై బ్రెయిన్‌కి సరిగ్గా ఎళ్ళడానికి త్రూ ఔట్ ద బాడీకి చాలా చాలా మంచిది. అండ్ బ్లడ్ ప్యూరిఫికేషన్‌కి, టాక్సిన్స్ రిలీజ్ అవ్వడానికి, ఫ్యాట్ లాస్ అవ్వడానికి, హార్మోన్స్‌కి సో, అన్ని రకాల ప్రాబ్లమ్స్‌కి ది బెస్ట్ సొల్యూషన్ అనమాట. సో, తప్పకుండా అనులోమ్ విలోమ్ ప్రాణాయామం ఉండేలాగా చూసుకోండి. సరిపోతుంది. ఎట్లా చేయాలనేది మీకు డౌట్ ఉంటే ఇప్పుడు ఒకసారి గుర్తు చేస్తాను చూడండి. లెఫ్ట్ హ్యాండ్ చిన్ ముద్ర, స్పైన్ స్ట్రెయిట్, సుఖాసన్. రైట్ హ్యాండ్ విష్ణు ముద్ర, రైట్ నాస్ట్రిల్ క్లోజ్, ఇన్‌హేల్ లెఫ్ట్, క్లోజ్. ఎక్స్‌హేల్ రైట్. మొత్తం ఎక్స్‌హలేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇన్‌హేల్ రైట్, క్లోజ్, ఎక్స్‌హేల్ లెఫ్ట్. ఇది కళ్ళు మూసుకొని మీరు కంటిన్యూస్ ఒక 5-10 మినిట్స్ వరకు ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా! సో, మీరు అనుకున్నంత టఫ్ కాదండి. మన దగ్గరికి చాలామంది 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ల నుంచి ఉన్న ప్రాబ్లమ్స్ అలా ఉన్నవాళ్ళు కూడా చాలామంది వస్తారు. 3-6 మంత్స్‌లో కంప్లీట్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్ ఉంటాయి. ఎందుకు? మనం ఏం పెద్దగా చేస్తున్నాం? మంచి ఫుడ్ ఇస్తాను. ఎలా తినాలో నేర్పిస్తాను. రోజులో ఏ టైంకి ఏం చేయాలో నేర్పిస్తాను. యోగా చేపిస్తాను. నాతో ఉంటారు కాబట్టి ఒక 1 అవర్ కంటిన్యూస్ స్ట్రెచ్‌లో ప్రాపర్ ఉంటుంది. వార్మప్స్ నుంచి స్టార్ట్ అయ్యి సూర్య నమస్కారాలు ఎండ్ అయ్యి యోగ నిద్ర లేదా మెడిటేషన్, సంకల్ప బేస్డ్ ఇలా చాలా చేస్తాం కదా! సో, అందుకని చాలా బాగా యూజ్ అవుతదనమాట. సో, చూడండి కుదిరితే మాత్రం తప్పకుండా క్లాసెస్‌లో జాయిన్ అయ్యండి. 100% హ్యాపీయే ఫీల్ అవుతారు. ఓం నమః శివాయ.